శివశక్త్యా యుక్తో యది భవతి శక్తప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. అమ్మా, శివుడంతటి వాడు శక్తిస్వరూపిణి అయిన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగుచున్నాడు. నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చెలించుటకు వీలు కాదు. హరిహర బ్రహ్మాదులు నిన్ను ఆరాధిస్తారు. అట్టి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి గాని ఏ పుణ్యము చెయ్యనివాడు సమర్థుడు కాదు కదా తల్లి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుధ్యైనం భజతి వసితోద్ధూలన విధిం. అమ్మా, నీ పాదపద్మమునందు అంటి ఉన్న ధూళిని అణుమాత్రము సంపాదించి బ్రహ్మదేవుడు సమస్త లోకాలను ఎట్టి లోపం లేకుండా సృష్టిస్తున్నాడు. ఆ ధూళినే సమస్తంగా విష్ణువు భరిస్తున్నాడు. ఆ ధూళినే శివుడు భస్మంగా ధరిస్తూ సేవిస్తున్నాడు. ఈ విధంగా సృష్టి స్థితి లయకారకులకు కూడా నీ నుండే శక్తి లభిస్తుంది తల్లి. అవిద్యానామంతః తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అమ్మా, సూర్యుడి ఉదయం ఏ విధంగా అయితే చీకటిని పోగొడుతుందో మా లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టే పరంజ్యోతి స్వరూపిణివి నీవు. మాలోని జడత్వాన్ని పోగొట్టే చైతన్యం అనే తేనె ధార ప్రవాహానివి నీవు. దరిద్రాలన్నీ పోగొట్టగలిగే చింతామణుల హారానివి నీవు. వరాహస్వామి తన కోరతో భూమిని ఉద్ధరించినట్టు సంసారమనే సముద్రమునందు కూరుకుపోయిన మమ్మల్ని ఉద్ధరించే తల్లివి నీవు. త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మా, ఇతరమైన దేవతలందరూ తమ రెండు హస్తముల యందు అభయముద్ర వరదముద్ర దాల్చి ఉంటారు. కానీ ఒక్క నీవు మాత్రం వాటిని ఎందుకు ప్రకటించడం లేదంటే, భయాల నుండి రక్షణను, కోరిన దానికంటే ఎక్కువ ఫలాన్ని ఇవ్వగల సమర్థత సమస్త లోకాలకు శరణ్యమైన నీ పాదాలకే ఉంది కదా తల్లి. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, నమస్కరించిన భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లివైన నిన్ను ఆరాధించి పూర్వము విష్ణువు స్త్రీ రూపమును ధరించి శివుని సైతం మోహింపజేసెను. అదేవిధంగా మన్మథుడు కూడా నిన్ను ఆరాధించడం చేతనే మునులని సైతం మోహింపజేయగల సమర్థుడవుతున్నాడు తల్లి. ధనుపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మా, మన్మధుడు 5 పుష్పబాణాలు, తుమ్మెదలతో చేయబడిన వింటినారి, కొంతకాలమే ఉండే వసంతం, చల్లని గాలి అనే రథము మొదలగు ఏమాత్రము సమర్థత కాని సంపత్తి కలవాడైనను తాను ఒక్కడే సమస్త జగత్తును మోహింపజేయడానికి కారణము నీ యొక్క కరుణాకటాక్ష దృష్టియే కదా తల్లి. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తరణత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. సన్నటి కటిభాగము, అందు గజ్జల సవ్వడి చేయు వడ్డాణము, ఉన్నతమైన మాతృస్థానములు, శరచ్చంద్రబింబము వంటి మొహముతో 4 చేతులయందు ధనుర్బాణాలు పాశాంకుశాలు ధరించిన శివుని అహంకార స్వరూపిణి అయిన తల్లి మా ఎదుట సాక్షాత్కరించుగాక. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మ, అమృత సముద్రం మధ్య మణిద్వీపమునందు కల్పవృక్షాల వనములో కదంబ వృక్షాల నడుమ చింతామణి గృహమునందు శివాత్మకమైన శయ్య మీద పరమశివుణ్ణి అధిష్టానంగా చేసుకుని చిదానంద స్వరూపంగా ఉన్న నిన్ను ధన్యులైన కొందరు మాత్రమే సేవించగలుగుతున్నారు తల్లి. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అమ్మా, నీవు మూలాధారంలో ఉన్న భూతత్వాన్ని, స్వాధిష్టానంలో ఉన్న అగ్నితత్వాన్ని, మణిపూరమునందున్న జలతత్వాన్ని, అనాహతంలో ఉన్న వాయుతత్వాన్ని, విశుద్ధంలో ఉన్న ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రములోని మనస్తత్వాన్ని దాటి సుషుమ్నా మార్గాన్ని భేదించుకుని చివరగా సహస్రార కమలమునందు ఏకాంతముగానున్న నీ పతి అయిన సదాశివుణ్ణి చేరుకొని ఆనందించుచున్నావు. సుధాధారాసారై చరణయుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. అమ్మా, నీ పాదముల నుండి జాలువారుతున్న అమృత ధార చేత శరీరంలోని 72,000 నాడులను తడిపి చంద్రమండలాన్ని వీడి స్వస్థానాన్ని చేరుకుని కుండలినీ శక్తివై నిద్రించెదవు.